హాయ్ ఫ్రెండ్స్. మనసు అదుపులో ఉంచుకోవడం అనేది ఒక కళ. ఇది ఒక్క రోజులో సాధ్యమయ్యేది కాదు. కానీ క్రమశిక్షణతో కూడిన అలవాట్ల ద్వారా దీనిని సాధించవచ్చు. మనసు ప్రశాంతంగా అదుపులో ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ధ్యానం, మెడిటేషన్ మరియు శ్వాస ప్రక్రియ, బ్రీతింగ్ టెక్నిక్స్ అనేవి మనసు ప్రశాంతంగా ఉంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి 2 కళ్ళు లాంటివి. వీటిని సరైన పద్ధతిలో ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. 1. శ్వాస ప్రక్రియ అంటే బ్రీతింగ్ టెక్నిక్స్. మనం తీసుకునే శ్వాస మన భావోద్వేగాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. సాధారణంగా చేసే వాపప్ బ్రీతింగ్ లేదా డీప్ బ్రీతింగ్ చాలా ప్రయోజనకరం. వెన్నెముక నిటారుగా ఉంచి ప్రశాంతంగా కూర్చోండి. ముక్కు ద్వారా నిదానంగా గాలి పీల్చుకోండి. 4 సెకన్ల పాటు మీ పొట్ట ఉబ్బేలా చూసుకోండి. దీనినే ఉదార శ్వాస అంటారు. పీల్చిన గాలిని 4 సెకన్ల పాటు లోపలే ఉంచండి. నోటి ద్వారా లేదా ముక్కు ద్వారా నెమ్మదిగా గాలి వదిలేయండి. 6 సెకన్ల పాటు. ప్రయోజనం: ఇది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతంగా పరుస్తుంది. ధ్యానం చేసే విధానం. ధ్యానం అంటే ఆలోచనలు ఆపడం కాదు, వాటిని గమనిస్తూ వదిలేయడం. ఏకాగ్రత జ్ఞానం, ఫోకస్ మెడిటేషన్ అంటారు. ఒక నిర్దిష్ట వస్తువుపై లేదా మీ శ్వాసపై దృష్టి కేంద్రీకరించండి. మైండ్ ఫుల్నెస్. ప్రస్తుతం మీరు ఉన్న స్థితిని, మీ చుట్టూ ఉన్న శబ్దాలను, మీ శరీరంలో కదులుతున్న స్పందనలను ఎటువంటి తీర్పులు లేకుండా గమనించడం. సాధన కోసం కొన్ని చిట్కాలు. సమయం: ఉదయాన్నే నిద్ర లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు చేయడం వల్ల ఫలితం ఎక్కువ ఉంటుంది. గాలి, వెలుతురు ఉండే ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోండి. రోజుకు కేవలం 5 నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా సమయాన్ని పెంచండి. ఒక చిన్న వ్యాయామం. ఇప్పుడే ఒకసారి కళ్ళు మూసుకొని మీ శ్వాస లోపలికి వెళ్ళడాన్ని, బయటికి రావడాన్ని కేవలం 3 సార్లు గమనించండి. మీ మనసులో కలిగే ఇప్పుడే ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ శ్వాస లోపలికి వెళ్ళడాన్ని, బయటికి రావడాన్ని 3 సార్లు గమనించండి. మీ మనసులో కలిగే మార్పును మీరే గమనిస్తారు. మీరు వీటిలో ఏ పద్ధతిని, శ్వాస లేదా ధ్యానం ఈ రోజు ప్రయత్నించాలనుకుంటున్నారు? వర్తమానంలో జీవించడం లేదా మైండ్ ఫుల్నెస్ అనేది మనసును అదుపులో ఉంచడానికి అత్యంత కీలమైనట్టు. సాధారణంగా మనసు గతంలో జరిగిన బాధల గురించి లేదా భవిష్యత్తులో జరగబోయే భయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వీటిని పక్కన పెట్టి ప్రస్తుత లక్ష్యాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ కొన్ని సులభమైన పద్ధతులు ఉన్నాయి. మీ మనసు ఎక్కడ అశాంతంగా ఉన్నప్పుడో వెంటనే వర్తమానంలోకి రావడానికి అది అద్భుతంగా పనిచేస్తుంది. మీ చుట్టూ కనిపిస్తున్న 5 వస్తువులను చూడండి. మీరు తాకగలిగే 4 వస్తువులను తాకండి. ఉదాహరణకు మీ బట్టలు లేదా టేబుల్. మీకు వినబడుతున్న 3 శబ్దాలను గమనించండి. పక్షుల కూత లేదా ఫ్యాన్ శబ్దం. మీరు ఆగ్రోషించగలగ 2 వాసనలు గమనించండి. మీరు రుచి చూడగలిగే ఒక వస్తువును గురించి ఆలోచించండి. ఏకాగ్రతతో పనులు చేయటం. మనం ఫోన్ చూస్తూ భోజనం చేయడం లేదా రేపటి గురించి ఆలోచిస్తూ స్నానం చేయడం వంటివి చేస్తుంటాం. దీనికి బదులుగా భోజనం చేసేటప్పుడు ఆహారం రుచి, వాసన, స్పర్శపైనే దృష్టి పెట్టండి. నడుస్తున్నప్పుడు మీ పాదాలు నేలకు తగిలితే స్పర్శను గమనించండి. ఆలోచనలు పేర్లు పెట్టండి. మీ మనసు గతంలో లేదా
భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు దాన్ని బలవంతంగా ఆపకుండా కేవలం గుర్తించండి. ఓహో! ఇప్పుడు నా మనసు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతుంది అని మీకు మీరు చెప్పుకోండి. వెంటనే సరే, మళ్ళీ పనిలోకి వద్దామని వర్తమానంలోకి రండి. శ్వాసను ఒక లంగురుగా వాడుకోండి. కొట్టుపోకుండా లంగురు ఎలా ఆపుతుందో మనసు ఆలోచనలోనికి కొట్టుకుపోకుండా శ్వాస అలా ఆపుతుంది. మనసు ఎప్పుడు భ్రమల్లోకి వెళ్ళినా ఒక్కసారి మీ శ్వాసను గమనించండి. అది ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటుంది. డిజిటల్ ట్యాక్స్, ఫోన్ నోటిఫికేషన్స్ మనల్ని నిరంతరం వర్తమానం నుండి దూరం చేస్తాయి. రోజులో కనీసం గంట సేపు ఫోన్ పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న మనుషులతో లేదా ప్రకృతితో సమయం గడపండి. ఒక చిన్న స్మృతి. నిన్న అనేది గడిచిపోయిన చరిత్ర. రేపు అనేది ఒక రహస్యం. కానీ నేను ఈ క్షణం ఒక వరం. అందుకే దీనిని ప్రెజెంట్ అంటారు. వర్తమానంలో ఉండడం వల్ల మీ ఒత్తిడి తగ్గి పని ఏకాగ్రత పెరుగుతుంది. రేపటి గురించి ఆలోచించేటప్పుడు కూడా ప్రస్తుతం నేను చేయగల పని ఏంటి అని మాత్రమే ఆలోచించండి. ప్రస్తుతం ఈ క్షణంలో మీ చుట్టూ మీకు ప్రశాంతతనిచ్చే ఒక విషయాన్ని చెప్పగలరా? ఆలోచనలో గమనించడం అనేది ఒక గొప్ప మానసిక స్థితి. దీనిని సాక్షిభావం అని కూడా అంటారు. అంటే మీ ఆలోచనలతో మీరు ఏకమవ్వకుండా వాటిని ఒక మూడవ వ్యక్తిలా చూస్తుండడం. దీనిని అలవాటు చేసుకోవడానికి ఎక్కడ కొన్ని ఆచరణాత్మక పద్ధతులున్నాయి. మీరు మీ ఆలోచనలు కాదు. మొదటగా గుర్తించవలసింది ఏంటంటే మీ మనసులోని వచ్చే ప్రతి ఆలోచన మీ వ్యక్తిత్వం కాదు. మనసు ఒక యంత్రం లాంటిది. అది నిరంతరం ఆలోచనలను ఉత్పత్తి చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకు ఆకాశంలో మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఆకాశం వాటిని పట్టుకోదు. మీ మనసు ఆకాశమైతే ఆలోచనలు మేఘాల్లాంటివి. వాటిని కేవలం చూడండి, పట్టుకోవద్దు. లూబ్లింగ్ పద్ధతి. మీ మనసులోకి ఏదైనా ఆలోచనలు వచ్చినప్పుడు దానికి ఒక పేరు పెట్టండి. మీకు ఏదైనా భయం కలిగితే నాకు భయం వేస్తుంది అనకుండా ఓహో! ఇప్పుడు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది అని మనసులో అనుకోండి. పాత విషయాలను గుర్తు చేస్తే ఇది గతానికి సంబంధించిన ఆలోచనలని పేరు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఆ ఆలోచన ఉన్న శక్తి తగ్గిపోతుంది. ప్రవాహంలా చూడటం. ఒక నది ఒడ్డున కూర్చొని నదిలో కొట్టుకుపోయే ఆకులను చూస్తున్నట్లుగా మీ ఆలోచనలను గమనించండి. ఒక ఆలోచన వచ్చింది, అది వెళ్ళిపోయింది. ఇంకో ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన మంచిదా, చెడ్డదా అని విశ్లేషించండి. కేవలం అది వచ్చిన వాళ్ళనే గమనించండి. ఒక చిన్న వ్యాయామం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులోని ఏ ఆలోచన వస్తుందో గమనిస్తూ ఉండండి. ఆ ఆలోచన ఎక్కడి నుండి వస్తుంది, ఎక్కడికి వెళుతుందనేది కేవలం గమనించండి. ఒక 5 నిమిషాలు ఇలా చేస్తే ఆలోచనల వేగం తగ్గి మనసు తేలికవుతుంది. ఒక చిన్న వ్యాయామం. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. మీ మనసులో ఏ ఆలోచన వస్తుందో గమనిస్తూ ఉండండి. ఇలా ఆలోచనలు గమనించే సమయంలో మీకు ఏదైనా నిర్దిష్ట ఆలోచన వస్తే, ఉదాహరణకు కోపం లేదా ఆందోళన ఎక్కువగా వస్తుందా? శారీరక వ్యాయామం కేవలం శరీరాన్ని కాదు, మనసుని అదుపులో ఉంచుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అనేది అక్షర సత్యం. వ్యాయామం మనసుపై ఎలా పనిచేస్తుంది? ఏ వ్యాయామాలు ఉత్తమం ఎక్కడో చూడండి. మనసు వ్యాయామం మధ్యస్తంభనం. మనం వ్యాయామం చేసేటప్పుడు మెదడులో ఎండోరిన్లు, డోపామైన్ వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని, స్ట్రెస్ మరియు ఆందోళనను తగ్గిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. రాత్రిపూట మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. దీనివల్ల మరుసటి రోజు
మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు కోసం కొత్త వ్యాయామాలు యోగా ఇది శరీరాన్ని, శ్వాసను మరియు మనసును అనుసంధాన్ని ముఖ్యంగా సూర్య నమస్కారాలను శరీరంలో చైతన్యాన్ని నింపుతుంది. వేగంగా నడవడం, రోజుకు 30 నిమిషాల నడకతో మనసులో గందరగోళాన్ని తగ్గించి ఆలోచనలో స్పష్టమిస్తుంది.